అంతా మబ్బు పట్టినట్టుంది చూడండి. పాల ప్యాకెట్లు తీసుకెళ్దాం ఫస్ట్ అయితే. ఇక అన్ని పనులు చేసుకొని వచ్చేసరికి పూజ దగ్గరికి వచ్చేసరికి ఎంత ఆగమాగం అవుతుంది. ఇక ప్రతిరోజు అన్నీ శుభ్రం చేయాల్సిందే. ఇక లేట్ అయింది. మొత్తానికైతే కొంచెమే చూపించిన. ఇక పూజ అంతా కూడా చూపించుడు నాకు ఇక స్తోత్రాలు వాడుకుంటా కాబట్టి టైం ఉండలేదు. అందుకని లాస్ట్కి ఒకసారి అయితే సింపుల్గా చూపించిన. ఇక ఉప్మా చేస్తున్నా. ఇక హడావుడి గందరగోళం అన్నట్టుంది. ఒక్కొక్కసారి ఎవరైనా ఉంటే కూడా మధ్యలో పగలు నైవేద్యం పెట్టేటప్పుడు అట్లా వేరే వాళ్ళు ఉంటే కూడా చూపించుడు అవుతలేదు. ఇక సరే, ఇంకా మనం చేసే పూజ మనది మనం చేసుకుంటాం కాబట్టి ఇంకా చూపించుడు అంటే ఒక్కొక్కసారి వీలైతలేదు. సాయంత్రం నైవేద్యం పెట్టేటప్పుడైనా పగలైనా ఎట్లా ఒక్కొక్కసారి మిస్ అవుతుంది అంతే. ఇంకా ఉప్మా చేస్తున్నా. ఉప్మా సూపర్గా రెడీ అయింది. ఇక బయట అయితే చెత్తబండి తీసుకుపోయేటోళ్ళు, తర్వాత మన పైన క్లీన్ చేయడానికి వర్కర్ వచ్చిండు. ఇక ఎంత గందరగోళాలు ఉన్నాయి, అందుకే ఏం షూట్ చేయాలి. చెత్తబండి కూడా అప్పుడే వచ్చింది. ఎన్ని ఉన్నాయి డిస్టర్బెన్స్. రోజు మరి మన వంట క్యారెట్ బెండకాయ చేస్తున్నా. ఇక ఇప్పటిదాకా అమ్ముండే, ఇక ఎవరైనా ఉంటే ఇక షూట్ చేసుడు ఉండేది. రైస్ అయింది ఇప్పుడే. రైస్ తోటి మరి బెల్లపన్నం, చక్కెర అన్నం ఏదో ఒకటి నివేదిద్దాం. బెండకాయలన్నీ కట్ చేసి పెట్టిన. బెండకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఈ జిగురంతా పోయేదాకా ఓపెన్ ఉంచాలి. 10 minutes కంపల్సరీ ఓపెన్ ఉంచాలి. ఉప్పు కారం వేసిన. ఇక జిగురు అంతా వెళ్ళిపోయింది దాదాపుగా. ఇంకో 5 నిమిషాలు అట్లా ఫ్రై చేస్తే ఇంకా దగ్గరికి వస్తే అప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. అంతే, కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు. వేద్దాం. చూడండి, ఇక్కడ బెండకాయ కర్రీ అవుతుంది. ఇక్కడ బీట్రూట్ జ్యూస్ చేసిన. ఇక్కడ కొత్తిమీర వేసేద్దాం. ఇంకా పనులు అన్నీ షూట్ చేసుకు వీలు కాదు. ఇంకా 5 minutesలో స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొబ్బరి ముక్కలన్నీ ఒకసారి మిక్సీలో తింపుదాం. తింపిన తర్వాత దీంతో కొబ్బరి సైడ్ డిష్ లాగా వేసుకోవచ్చు, లేకుంటే కొబ్బరి పప్పు చేసుకోవచ్చు. ఇంకా కొబ్బరితోటి మనం ఎన్నో చేస్తాం కదా. ఇక ముందుగా మనం కొబ్బరి పప్పు చేసుకుందాం ఈరోజు. ఆల్రెడీ బెండకాయ క్యారెట్ చేసిన. ఇక కొబ్బరి పప్పు కూడా వేద్దాం. ఇది పెసరపప్పుతో అయితేనే బాగుంటుంది. పెసరపప్పు తర్వాత మసూరి దాల్తోటి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసి ఉడికిచ్చే అవసరం లేకుండా మగ్గిపోయేటట్టు పప్పు గింజలు ఉండేటట్టుగా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ పచ్చి కొబ్బరి మిక్సీ పెట్టినాం. మనం కొబ్బరి అన్నం కూడా వేస్తున్నాం. నైవేద్యాలు కొబ్బరి అన్నం పెడతారు కదా, అది కూడా చేద్దాం. ఇప్పుడైతే కొబ్బరి పప్పు చేస్తున్నా. ఇవి ఫ్రై కావాలి. కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి కూడా ఇంట్లోనే ఫ్రై కావాలి నూనెల్ని. మనం ఉల్లిగడ్డ కొంచెం సగం ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేద్దాం. పప్పులు ఎక్కువ కాకుండా కొంచెమే ఫ్రై అయ్యేటట్టుగా ఉండాలి. కొబ్బరి అన్నం, కొబ్బరి పప్పు, కొబ్బరి పచ్చడి, స్వీటు. అబ్బో, పచ్చి కొబ్బరితోటి ఎన్ని వెరైటీలు చేస్తామో మనం. ఇక ఉల్లిగడ్డ ఫ్రై అవుతూ ఉంటుంది కదా, ఈ టైంలోనే కొబ్బరి కూడా వేసినట్టయితే అది కూడా ఫ్రై అవుతుంది. కొబ్బరి ఎందుకు ఫ్రై చేసుడంటే కొందరికి జలుబులాగా అట్లా వస్తాయి కదా, అట్లా రాకుండా ఉండాలంటే
ఫ్రై అయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత కూడా మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. వేస్తాం మొత్తం పసుపు వేసినాం కొంచెం. ఇప్పుడు కొబ్బరితోటి పాటు ఉల్లిగడ్డ కొబ్బరి రెండు ఫ్రై అవుతున్నాయి, అందుకని ముందు వేసిన. ఫ్రై అయినప్పుడు కొబ్బరి కమ్మటి టేస్ట్ వేరే వస్తుంది, అందుకని. మనం మామూలుగా ఇట్లా ఫ్రై చేసుకొని సైడ్ డిష్ లాగా కూడా వాడుకోవచ్చు. ఉట్టిగా అంచుకు పెట్టుకొని తినడానికి కూడా పచ్చి కొబ్బరితోటి ఇట్లా వేసుకోవచ్చు. కాకపోతే అందులో కొన్ని పప్పు గింజలు వేసుకుంటాం. ఇక ఇప్పుడు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే చేసిన నేను, ఫ్రెష్ది. ఇక వేద్దాం. ఇది స్టవ్ మీద వేసిన తర్వాత అక్కడ కొబ్బరి అన్నం నైవేద్యం తయారు చేద్దాం. ఇక ఇప్పుడు కొబ్బరి ఫ్రై అయింది మంచిగా. ఇలా పప్పు మంచిగా 2 సార్లు, అంటే అల్లం వెల్లుల్లి ఫ్రై అయితే కమ్మటి వాసన వస్తుందని వెయిట్ చేస్తున్నా. పప్పు మంచిగా 2 సార్లు కడిగింది తీసుకొచ్చి ఇందులో వేయాలి. కడిగితే కొంచెం తడి అవుతుంది కదా, అందుకని కడిగిన. ఇంకా పప్పు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు ఉప్పు కారం వేసి మనం ఇన్నే వాటర్ వేయాలి. అది గింజలే ఉండాలి, పప్పు లూజ్ రావద్దు. ఇది అట్లయితేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉప్పు కారం వేసినాం పప్పులా. ఉప్పు కారం వేసి కలపాలి. కలిపి కొన్ని వాటర్ వేయాలి, ఎక్కువ వేయద్దు. కారం ఉండాలి ఇది కర్రీ. అన్నంలో కలుపుకుంటే కారంగా ఉండేటట్టు ఉండాలి. ఇట్లా పొడిగా కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది. మీకు ఇట్లయితే ఇట్లా ఇష్టం ఉంటే ఇట్లా తీసుకోండి. కొన్ని ఒక 2-3 స్పూన్ల వాటర్ వేస్తే పప్పు ఉడుకుతుంది కొంచెం. ఇప్పటికైనా కొబ్బరిలో ఉండే తేమతోటి కొంచెం ఫ్రై అవుతుంది. కొన్ని వేద్దాం వాటర్. అయితే వాటర్ వేయకపోతే బాగుంటుంది, ఫ్రై అయినట్టు. వాటర్ వేస్తే కొంచెం ఉడుకుతుంది అన్నట్టు. జాలి పెట్టినా కదా, సిమ్ము మీదనే ఉడకనిద్దాం. ఇందులో ఎక్కువ వాటర్ ఉండద్దు. ఇట్లనే ఇప్పుడు కొన్ని వేసినాం కదా, వాటితోటి పప్పు ఉడుకుతుంది అంతే. ఎక్కువ వాటర్ వేసి ఉడికియద్దు. కొత్తిమీర వేసి మూత పెడదాం. ఇలానే సంపూర్ణమైనట్టే. ఇక నైవేద్యం కొబ్బరి అన్నం చేసినాం. మిగతా వంటలన్నీ టేబుల్ మీద సర్దిన చూద్దాం రండి. ఇగో కొబ్బరి పప్పు చేసిన కదా, చాలా వేడి ఉన్నాయి. బెండకాయ క్యారెట్ పెరుగు, తర్వాత పెరుగు, ఇంకా ఇదేమో కొబ్బరి పప్పు. ఇంకా చట్నీ. ముందు అయితే అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి మరి మనం కూడా లంచ్ చేద్దాం. ఈరోజైతే ఇంతే. రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్దాం. అప్పటికి బాయ్.